అయోధ్యలో రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు దశరథుడు తన కుమారులైన శ్రీరాముడు లక్ష్మణులను ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. ఆ సమయంలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు విచ్చేశారు. విశ్వామిత్ర మహర్షి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. కానీ రాక్షసులు యజ్ఞాన్ని భంగం కలిగిస్తున్నారు. అందుకే రాముణ్ణి తనతో పంపమని దశరథుని కోరారు. దశరథుడు మొదట ఆందోళన చెందాడు. నా రాముడు ఇంకకా చిన్నవాడు అని అనుకున్నాడు. కాని గురువుల సలహాతో ధర్మరక్షణ కోసం రాముణ్ణి పంపేందుకు అంగీకరించాడు. అన్నయ్యను విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు. అడవిలోకి ప్రయాణం ప్రారంభమైంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బాల మరియు అతిబాల అనే దివ్య మంత్రాలను ఉపదేశించాడు. ఆ మంత్రాల ప్రభావంతో వారికి అపారమైన శక్తి, ధైర్యం లభించాయి. అడవిలో తాటక అనే భయంకర రాక్షసి ప్రత్యక్షమైంది. ప్రజలను భయపెట్టుతూ యజ్ఞాలను భంగం చేస్తున్న ఆమెను రాముడు సంహరించాడు. ఇది రాముడి తొలి వీరగాథ. తరువాత యజ్ఞాన్ని భంగం చేయడానికి వచ్చిన రాక్షసులను కూడా రామలక్ష్మణులు సంహరించి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి రామలక్ష్మణులను ఆశీర్వదించాడు. ఈ కథ మనకు నేర్పేదేంటంటే, గురువు ఆజ్ఞను పాటించడం, ధర్మాన్ని కాపాడటం, ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. జై శ్రీరామ్.